అందరికీ నమస్కారం. నేను క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే పిల్లలని ఈరోజు చేజేతారా వాళ్ళ తల్లిదండ్రులే చంపుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను చిదిమేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వారికి ద బెస్ట్ ఇస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ వెనకాల చూడండి. పిల్లలని మేము ఆటోలో స్కూల్కి పంపుతున్నాం. ఆటోలో ఎంతమంది పడతారు, ఎంతమంది ఎక్కిస్తున్నారు చూసారా? 23 మంది తెలంగాణలో నాగర్ కర్నూలులో ఈరోజు ట్రాఫిక్ పోలీస్ చూసి పిచ్చెక్కిన ఆయనకైతే ముందు వీడియో తీయండి బాబు అన్నాడు. 23 మంది స్కూల్ పిల్లలు, ఒక ఆటో, అటు 4 ఇటు 4, మహా అయితే 8 మంది పిల్లలు కాబట్టి ఇరుక్కొని కూర్చుంది అనుకుందాం. 10 మంది. సరే, ముందు ఒకడు ఆటో ఇటు ఒకడు కూర్చొని 12 మంది. ఓవర్లోడ్ ఇది. అరే భగవద్, 23 మంది ఆడించి కూర్చోబెట్టాడురా. వెనకాల చూడండి. అటువంటి ఆటోలు ఎలా పంపుతారు తల్లిదండ్రులు? ఆటో సమాసేవ చేసేవాడు, ఫ్రీగా తిప్పాడు కాదు, డబ్బులేగా. అటువంటి ఆటో మరి ఎలా పంపించారు పిల్లల్ని? ఎంత దారుణం. ఇప్పుడు ఆ పిల్లలకి ఏదైనా అయితే తప్పేవారు తల్లిదండ్రులు కాదా? పోలీసులకి ఆపి 2 పెద్ద ఆటోల్లో స్కూల్కి పంపించి ఈ ఆటోని సీజ్ చేసేస్తారు. ఈ ఆటో డ్రైవర్ కదా అనాల్సింది, వాళ్ళ అమ్మ నాన్న అనాలి, పిల్లల అక్క అమ్మ నాన్నలు అనాలి. తప్పు వాళ్ళది కాదా? పిల్లల్ని ఎక్కడ పంపుతున్నావు, ఎలా పంపుతున్నావు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి? రోజు పిల్లలు ఇంటికి వచ్చి అడగాలి కదా, ఎరా ఈరోజు ఓకేనా, స్కూల్లో ఏం చెప్పారు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు అడగలా? మరలా చెప్తున్నా, క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాం. పాపం అంతా మీదే, తల్లిదండ్రులదే. పిల్లోడికి నచ్చకపోయినా ఆ గ్రూప్లోనే జాయిన్ చేస్తారు. దాని లైఫ్ ఉంది అంటారా అని. వాడు నాకు నచ్చదో, నా వల్ల కాదన్నా సరే ఆ గ్రూపే. స్కూల్ బాగాలేదన్నా సరే ఆడే ఉండరు, అడ్జస్ట్ అవరా. కాలేజీ బాగాలేదు ఆడే ఉండరు, అడ్జస్ట్ అవరా. వాడికి ఎక్కువ మార్కులు వచ్చినా నీకెంత తక్కువ వచ్చినాయిరా? నిజంగా చెప్తాం, తల్లిదండ్రులు మీరు పిల్లలకి అన్నారు, మిషన్లు కాదు. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. వారికి ఉన్నంతలో, వారికి వచ్చినంతలో వారిని గొప్పగుండేలా చూడండి. అంతే తప్ప మీ శాడిజం మొత్తం వాళ్ళ మీద రుద్దకండి. మీకు ఉన్నటువంటి దానిలో వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకొని వారిని బలవంతంగా తొయ్యకండి ఏడకాడ. ఎందుకు చెప్పలేకపోతున్నా. పిల్లలు జాగ్రత్త, తల్లిదండ్రులు జాగ్రత్త. తల్లిదండ్రులకి నేను ఏదైనా అంటే క్షమించండి. నేను మరలా చెప్తున్నాను, తల్లిదండ్రుల విషయం చెప్తున్నాను. మీరు కష్టపడ్డా రూపాయి కూడబెట్టి దాచుకున్న పిల్లల కోసం నేను ఒప్పుకుంటా. కానీ ఆ ఖర్చు పెట్టే విధానం తెలియాలి కదా. డబ్బు సంపాదించడం కాదు ముఖ్యం, ముఖ్యమే ఆ డబ్బు ఖర్చు పెట్టే విధానం ఉంది, అది అత్యంత కీలకం. ప్లీజ్